ఇక రేపటి నుంచి ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. అందుకోసం ఇప్పటికే ఏపీ ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 10,57,898 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,537 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక విద్యార్థుల కోసం ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి పటిష్ట ఏర్పాట్లు చేశామంటున్న ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ రంజిత్ బాషాతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఈ నెల 23వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన పటిష్టమైనటువంటి ఏర్పాట్లు ఇంటర్మీడియట్ బోర్డు చేసింది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మాల్ ప్రాక్టీస్ గానీ, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండటం కోసం గానీ, ప్రశాంతంగా పరీక్షల నిర్వహణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టారని వివరించడానికి మన దగ్గర ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ రంజిత్ బాషా గారు మన దగ్గర ఉన్నారు. సార్, ముందుగా 10 టీవీ తరపున ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఈ సంవత్సరం మనకి ఈ 23వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 24వ తారీఖు దాకా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. విద్యార్థులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా కంప్లీట్గా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా టోటల్గా స్టేట్లో ఒక 1537 సెంటర్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. సీసీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో వీటితో పాటు ఇన్విజిలేటర్లను అందరినీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వీటితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా అరేంజ్ చేశాం. సో ఇది కాకుండా అన్ని కేంద్రాల్లో డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లైట్నింగ్ కావచ్చు, అన్ని కూడా విజిట్ చేసి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం ఎంతమంది ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎంతమంది విద్యార్థులు ఈసారి పరీక్షలు రాయబోతున్నారు? గతంలో కంటే ఈసారి ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేశారు? సో దాదాపుగా ఫస్ట్ ఇయర్ ఒక 5.5 lakhs దాకా, సెకండ్ ఇయర్ కూడా 5 lakhs దాకా, టోటల్ 10.5 lakhs దాకా అభ్యర్థులు ఈసారి అపియర్ అవుతున్నారు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కి. సో లాస్ట్ ఇయర్ కి ఇయర్కి తేడా ఏంటంటే కొన్ని రిఫార్మ్స్ చేయడం జరిగింది ఈ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మెయిన్ గా. సో వాటన్నిటికి కూడా 32 pages బుక్లెట్ మనం ఇవ్వడం జరుగుతుంది ఆన్సర్ షీట్ లో. సో ఓల్డ్ వాళ్ళు ఎవరు సెకండ్ ఇయర్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా యథాతథంగా లాస్ట్ ఇయర్ లాగా జరుగుతుంది. ఈ కొత్త మార్పులన్నీ కూడా అందరికీ విద్యార్థులందరూ కూడా ఈ చేంజ్డ్ దీంట్లోనే ఫ్రీ ఫైనల్ కూడా చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా. సో డెఫినెట్ గా ఈ మార్పులన్నీ కూడా ఫీల్డ్ లెవెల్ దాకా వెళ్ళాయి, అందరూ గమనించారు. ఇన్విజిలేటర్ కూడా స్పెషల్ గా మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తాం. సో డెఫినెట్ గా ఈసారి పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకున్నాం. మరి ఇప్పుడు ఆ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఎన్నింటికల్లా హాజరవ్వాలి? అదేవిధంగా విద్యార్థులకి ఇప్పుడు వేసవకాలం వచ్చేసింది, దాదాపు వారికి ఇబ్బంది లేకుండా పరీక్ష రాసే సమయం అంతా ఇబ్బంది లేకుండా ఎలాంటి ఏర్పాట్లు? సో ఈసారి ప్రతి సెంటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సిఎస్ అందరికీ కూడా. ప్రతి రూమ్ దగ్గర డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయాలి. సో వేసవి కాలం కాబట్టి ఎక్కువగా ప్లెంటీ ఆఫ్ వాటర్ అవైలబుల్గా ఉండేట్టుగా చేయమని చెప్పాం. సో ఆ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం ఆల్రెడీ. సో దీంతో పాటు ఇది కాకుండా ఎవరి దగ్గర కూడా మొబైల్ ఫోన్స్ కానీ ఇవి కూడా ఏవి కూడా అలో చేయకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరికి కూడా. ఇప్పుడు ఫలితాలు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంటుంది? అదేవిధంగా కౌంటింగ్, రీకౌంటింగ్, వాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం ఏమైనా అవకాశం ఉంటుందా? రివాల్యుయేషన్ ఉంటుంది డెఫినెట్ గా. లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా డెఫినెట్ గా రివాల్యుయేషన్ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. వీటితో పాటు ఎగ్జామినేషన్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రివాల్యుయేషన్ క్విక్ గా కంప్లీట్ చేసి డెఫినెట్ గా రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పరీక్షలు రాసే విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా ఏమి సలహా సందేశం ఇస్తారు? పేరెంట్స్ కి, పిల్లలందరికీ కూడా మీరు ఒక 1 year పాటు బాగా కష్టపడ్డారు. కొంచెం సెకండ్ ఇయర్ లో కూడా ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటారు. అందరికీ మై బెస్ట్ విషెస్. బాగా ఎగ్జామ్స్ రాయండి. ఇది మొత్తం మీద ఈ నెల 23వ తేదీ నుంచి రాష్ట్రంలో జరిగేటటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలకి అన్ని ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన ఏర్పాట్లతో ప్రశాంతంగా విద్యార్థులు పరీక్షలు రాసే దిశగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ రంజిత్ బాషా గారు పేర్కొన్నారు. కెమెరామన్ అజగర్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.